చిన్ని వాళ్ళను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లి ఆపరేషన్ కోసం కూడా మహేష్ అన్న దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకున్నాక అవి ఎవరో దొంగ కొట్టేయడం, అలానే ఉట్టి చేతులతో హాస్పిటల్ కి వెళ్తే ఆల్రెడీ నాన్న ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. దానికి మా అక్క డబ్బులు ఇవ్వడం, ఫైనల్ గా మేము ముగ్గురం ఒకటవ్వడం అంతా బానే జరిగింది. కానీ మహేష్ అన్న దగ్గర తీసుకున్న డబ్బులు టైంకి కట్టలేకపోయా. ఇక మహేష్ అన్న అన్నట్టుగానే అప్పు తీర్చలేదని నన్ను చిన్నిని వాళ్ళ నాన్నని ఇంటి నుండి గెంటేశారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి ఏం అర్థం కావట్లేదే. మాకిప్పుడు ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు. చిన్నిని ఎలా చూసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అలా వెళ్తూనే ఉన్నాం. రోడ్డుకు వచ్చేసాం. ఇప్పుడు ఎలా బతకాలి? చిన్నికి ఏమనే సమాధానం చెప్పాలి? తన చదువులేలా అస్సలు అర్థం కావట్లేదే. ఆకలైతే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఉన్న డబ్బులన్నీ అప్పుకే కట్టేశాను కదా. అలా నేను, చిన్ని, ఇంకా వాళ్ళ నాన్న అలా వెళ్తూ అన్న ఒక చాయ్ ఇవ్వరా? కనీసం చాయ్ బిస్కెట్ అయినా తినిపిద్దాం. చిన్ని ఇదిగో తినరా. అరే కొంచెమైనా తినరా, మళ్ళీ ఆకలి అవుతుంది. అలా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక పార్క్ అయితే వచ్చాం. చిన్నికి చదువు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తనని స్కూల్కి ఎలా పంపాలి? మేమందరం అసలు ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవాలి అని అయోమయంలో ఆ పార్క్లోనే పడుకున్న మాకు ఏం జరిగిందంటే, చిన్ని, అరే చిన్ని ఎక్కడ? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక పార్క్ వచ్చిన మాకు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, అన్న రాత్రి మనం ఇక్కడే పడుకోవాలా? మనకి ఇల్లు లేదు కదరా, ఇక్కడే పడుకోవాలి. అలా చిన్ని ఇంకా వాళ్ళ నాన్న మేము ముగ్గురం కలిసి అక్కడే పడుకున్నాం. అరే అప్పుడే తెల్లారిందా? అన్నా లే అన్నా, తెల్లారింది. చిన్ని చిన్ని ఎందుకు కనిపించట్లేదు? అరే మన బ్యాగ్ లేవు. కనిపించట్లేదేంటి? అదే చూస్తున్నా, వెతుకుతాం పదా. అరే చిన్ని, అరే ఎక్కడుంది చిన్ని? అరే కనిపించట్లేదు. చిన్ని ఎక్కడికి వెళ్ళావురా? అంకుల్ అంకుల్ ఇగో చిన్న చిన్న బాబు కనిపించిందా మీకు? లేదా? అరే ఎక్కడికి వెళ్ళింది? అలా చిన్ని కోసం వెతుకుతూనే ఉన్నాం. అన్నా మీకు కనిపించిందా? లేదు. నీకు కనిపించిందా? లేదు, నాకు కనిపించలేదు. సరేనా మరి బయటికి వెళ్ళి చూద్దాం పదన్నా. ఎక్కడికి వెళ్ళింది అసలు? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? లేదా ఎక్కడికి వెళ్ళిపోయిందా? ఏం అర్థం కావట్లేదు. అరే చిన్ని ఇక్కడికి వెళ్ళిపోయిందో అన్న, అక్కడికి వెళ్ళి చూద్దాం పదన్నా. అలా చిన్ని కోసం నేను నాన్న వెతుకుతూనే ఉన్నాం. ఈ పాపని చూసారా? అన్న ఇటేమైనా పాప వచ్చిందా? రాలేదా? భయ్యా భయ్యా ఈ పాపని చూసారా? ఈ పాపని ఎక్కడ చూసారా? నైమాను. చిన్ని ఎక్కడున్నారా? అలా చిన్ని ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నాం. కానీ ఎవరు కూడా చూడలేదని చెప్తున్నారు. ఇంతకీ చిన్ని ఎక్కడికి వెళ్ళినట్టు? నాకు తెలిసి ఎవరో పక్కా కిడ్నాప్ చేశారు. అవును, లేకపోతే ఈ పాటికి దొరకాలి. అలా గల్లీ గల్లీలు తిరుగుతూనే ఉన్నా, వీధి వీధులు వెతుకుతూనే ఉన్నాం చిన్ని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా దొరకపోదా అని. కానీ ఎలాంటి సమాచారం మాకు తెలియడం లేదు. ఆంటీ ఈ పాపను ఎక్కడైనా చూసారా? అరే చోటు, ఈ పాపని చూసావా? లేదన్నా, చూడలేదు. మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్ని ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురు చూస్తూనే ఉన్నాం. అప్పుడే నాకు సాయి కనిపించాడు. అలా బాబాకి దండం పెట్టుకొని మళ్ళీ వెతకడం మొదలుపెట్టాం. టైం ఫాస్ట్గా అయిపోతుంది. కానీ చిన్ని జాడ మాకింకా తెలియలేదు.
అన్నా చాలా రాత్రి అయిపోయింది, ఇక్కడ నుంచి ఎటైనా వెళ్దాం పదా అని అలా రోడ్ క్రాస్ చేసుకుంటూ వస్తున్నాం. అరే అన్న చూసుకోనా కొంచెం. అలా వస్తుంటే లేదు పదా అన్న. అబ్బా కాళ్ళు లాగేస్తున్నాయి అన్న. ఇక్కడ రెస్టారెంట్ ఉన్నట్టుంది అన్న. మనం చిన్నీని వెతకాలంటే ఓపిక కావాలి, దానికోసం అన్న తిందాం పదన్నా కొంచెం. అన్న ఫుడ్ వచ్చింది, తిందామా? చిన్ని ఎక్కడుందో ఏమో, అసలు ఏమైనా తిన్నదో లేదో. చిన్ని ఎక్కడుందో ఎలా ఉందో. మేమందరం కలిసి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము, ఎంత జాలీగా ఆడుకునే వాళ్ళము. కానీ చిన్నికి ఇలా అవుతుంది కల్లో కూడా అనుకోలేదు. అన్న తినాలనిపించట్లే అన్న, ఇక వెళ్దాం పద అన్నా అని అలా చిన్ని జాడను వెతకడానికి మళ్ళీ మొదలయ్యాము. అలా మళ్ళీ ఆ పార్క్కి ఏదైనా క్లూ దొరుకుతుందామనని వెళ్ళిన మాకు ఇదేంటి ఏదో ఇయర్ రింగ్ లా ఉందే. అన్న ఇదెవరిది మీకు తెలుసా? తెలీదా? ఎవరిదే ఉంటుంది? సరేలే అన్న వెళ్దాం పదన్నా. అన్నా చిన్ని మళ్ళీ దొరుకుతుందటవా? అన్న తప్పకుండా దొరుకుతుంది, వెళ్దాం పదా. అన్న బస్ స్టాప్కి వెళ్దాం పదన్నా. ఇక్కడ ఎవరో పడుకొని ఉన్నారే, ఎవరే ఉంటారు? ఒకసారి వెళ్ళి చూసేసి వస్తా అన్న. ఎవరు ఎవరు? చిన్నే ఉంటుందేంటి? దుప్పటి తీసి చూద్దాం. ఏం లేదన్నా పడుకోండి. చిన్ని కాదన్నా, అది చిన్ని కాకపోయేసరికి బాధతో అలానే ఆ బస్ స్టాప్లో పడుకున్నాం. చిన్ని ఎక్కడుందో ఎలా ఉందో. తిను అంటే నాటకాలు చేస్తున్నావే. చిన్ని ఏమైందిరా? ఎక్కడున్నారా చిన్ని? అన్నా ఏమైందన్నా? అప్పుడే తెల్లారిందా? ఏమైందన్నా? పడుకోలేదా? పడుకోవడమా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా చిన్నే కనిపిస్తుంది, ఇంకా ఎలా పడుకోను? పదన్నా వెతకడం మొదలు పెడదాం. అన్నేడి? ఏంటి ఆగిపోయాడు? అన్నా అన్నా ఏమైందన్నా? ఆగిపోయావేంటి? పదన్నా వెతుకుదాం. అలా ఒక రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అలా రైల్వే స్టేషన్లో వెతుకుతున్న మాకు అసలు ఏం జరిగిందంటే అది తెలుసుకోవాలంటే ఫాస్ట్గా లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్.